ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పుడు ఒక సినిమా గురించి మాత్రమే మాటలు వినిపిస్తున్నాయి. అదే దురంధర్ ది రివెంజ్. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలగొడుతూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తోంది. కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు, పాలిటిక్స్, రియాలిటీస్, ప్రోపగాండా, నేషనల్ ఇష్యూస్ అన్ని కలిసిన ఒక హై వోల్టేజ్ కంటెంట్ ఇది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా ఇప్పుడు థియేటర్ లో మాత్రమే కాదు, రాజకీయ వేదికలపై కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు దురంధర్ లో ఏముంది, ఎందుకు ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎందుకు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు దీనిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దురంధర్ ది రివెంజ్ మూవీ విడుదలైన మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అయితే సాధించింది. కానీ అసలు మ్యాజిక్ అయితే తర్వాత మొదలైందని చెప్పుకోవచ్చు. కేవలం 17 రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 958 కోట్ల నెట్ కలెక్షన్, ఓవర్సీస్ లో 385 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1564 కోట్లు గ్రాస్ అయితే సాధించింది. ఇది కేవలం ఒక నెంబర్స్ కాదు, ఇదైతే రికార్డులు సునామీ అనే చెప్పుకోవచ్చు. 2000 కోట్ల మార్క్ వైపు ఈ సినిమా రికార్డులు దూసుకుపోవడం చూస్తే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో మరో బిగ్గెస్ట్ మైలురాయి మూవీ అవ్వడం ఖాయమని ట్రెడ్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నారు. ఇంతటి భారీ సక్సెస్ వెనుక ప్రధాన కారణం ఏమిటంటే రణ్వీర్ సింగ్ ఎనర్జీ, డైరెక్టర్ ఆదిత్య మేకింగ్, రియల్ ఎమోషన్స్ ప్లస్ యాక్షన్ మిక్స్. ఈ మూడు కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాంగ్ స్టోరీతో కూడిన ఎమోషనల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. దేశ భద్రత, రాజకీయ నిర్ణయాలు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన ఈ కథ సినిమాకు మరింత రియాలిటీని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు అందరూ థియేటర్ లో ఈ సినిమాని చూసినప్పుడు థ్రిల్, ఎమోషన్, దేశభక్తి ఈ మూడు ఫీలింగ్స్ ఒకేసారి అనుభవిస్తున్నారు. అందుకే ఈ సినిమా సాధారణ హిట్ అయితే కాదు, ఒక మాస్ మూమెంట్ లాగా అయితే మారిపోయింది. ఇప్పటి వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే హిట్ అవుతాయి, కానీ దురంధర్ మాత్రం రాజకీయ వేదికలపై కూడా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక బహిరంగ సభలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ పెద్ద చర్చకైతే దారి తీశారు. అతను అసలు ఏమన్నాడంటే ఈ మూవీపై వస్తున్న ప్రోపగాండా ఆరోపణలు అయితే ఖండించారు. గతంలో ద కాశ్మీర్ ఫైల్స్ మరియు ద కేరళ స్టోరీ సినిమాపై వచ్చిన విమర్శల అన్నింటినీ గుర్తు చేస్తూ నిజాలను అంగీకరించలేక కొందరు విమర్శలు అయితే చేస్తున్నారు అని అందరికీ క్లారిటీగా చెప్పడం ఈ టాపిక్ ను మరింత హాట్ అయితే చేసింది. ఇక్కడే స్టోరీకి అసలు ట్విస్ట్ అయితే వచ్చింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ విషయంపై తనదైన స్టైల్లో అయితే స్పందించాడు. మోదీ వీడియోనైతే షేర్ చేస్తూ తన సొంతంగా నిర్మించిన సినిమాలను సెల్ఫ్ డబ్బాగా ప్రమోట్ చేయడం కరెక్టేనా అని స్పష్టంగా అయితే ప్రశ్నించారు. ఈ ఒక్క ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్ కి అయితే దారి తీసింది. ఫ్యాన్స్ మధ్య వాదోపవాదనలు అయితే మొదలయ్యాయి. ఒకవైపు సినిమా రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు ఈ కాంట్రవర్సీ సినిమాలు మరింత పబ్లిసిటీకి తీసుకొస్తున్నాయి. మరి చూసుకుంటే దురంధర్ ది రివెంజ్ ఇప్పుడు ఒక కేవలం సినిమా మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్, రాజకీయ డిబేట్, సోషల్ మీడియా ట్రెండ్ కూడా. ఈ మూడు కలిసి ఈ సినిమాను ఫినామినల్ గా మార్చేస్తున్నాయి. మరి ఈ మూవీ ఫైనల్ గా చూసుకుంటే 200 కోట్ల మార్క్ అయితే దాటుతుందా, లేదా ఇంకా పెద్ద రికార్డులే సృష్టిస్తుందా, అది మనం ఖచ్చితంగా చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అని చెప్పుకోవచ్చు, ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక స్పెషల్ ప్లేస్ అయితే సంపాదించుకుంది. మరి మీలో ఈ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. సో ఒకవేళ చూసుంటే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ కలెక్షన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి థియేటర్లు అయితే ఖాళీ లేవు, భారీ కలెక్షన్ అయితే వస్తూనే ఉన్నాయి. మన తెలుగు సినిమా అన్ని రికార్డులను అయితే బద్దలు కొడుతుంది. మరి రణ్వీర్ సింగ్ మ్యాజిక్ ఏంటో గానీ తన జీవితంలో ఒక మంచి అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి క్రేజీ మూవీ అప్డేట్స్ అండ్ అలాగే బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఇంట్రెస్టింగ్ కాంట్రవర్సీస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.